ఒక ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడాడో ఒకసారి గమనించుకోండి. ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే విద్యలు వీళ్ళు విలువిద్యలుగా ప్రదర్శిస్తుంటే ఏం చెప్పాలో నాకైతే తెలియట్లేదు. అంచేత ఒక 5 years టెన్యూర్లో మాట్లాడి అబాస్ పాలైన అనుకుంటే 15 నెలలు మౌనంగా ఉన్న దగ్గర వీళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకుని అదే భాష వీళ్ళు వినియోగిస్తున్నారు. ప్రశ్నించుకోమనండి. ఓకే వంశీ, ఏంటి వీళ్ళిద్దరూ మళ్ళీ టీడీపీలోకి ఏమైనా వస్తున్నారా ఏంటి? ఏంటి సార్ వచ్చేది, ఎలా వస్తారు సార్? సిగ్గుండాలిగా. సో అసలు ఆ క్వశ్చన్ అరైజ్ అవటమే లేదు. మరి ఎందుకు చెప్తున్నారు ప్రచారం వస్తుంది? వర్మ గారు బై ప్రచారం దేనికి? పై ప్రచారం చేసుకుంటా ఉన్నారు సార్. పాపం ఏమన్నా వైసీపీలో వాళ్ళకి ఏమన్నా పట్టలేదేమో వాళ్ళంటే. సో కొడాలి నాని గారు ఏదో చెస్ట్ బ్యాండ్ వేసుకుని తిరుగుతా ఉన్నారు. మరి వల్లభనేని వంశీ గారి సోకు వారంలోనే బయటపడింది. ఏ ముహూర్తాన్ని మరి జగన్మోహన్ రెడ్డి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గారి కంటే వల్లభనేని వంశీ అందంగా ఉన్నాడని చెప్పి అసూయ అని అన్నాడు, కానీ ఆయన అందమంతా వారంలో బయటపడింది. సో అవన్నీ మనం మాటలు చెప్పుకోవడానికే సార్. తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీ. ఏంటి కాదు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ మీద మాట్లాడతారంటారంటే ఎప్పుడైతే ఢిల్లీ, దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా సార్? లాస్ట్ టైం నారా లోకేష్ గారు